అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ పేరు. థ్యాంక్స్ అలాట్ మన దశరథ్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఇన్క్లూ మోడల్స్ క్రియేటింగ్ టుమారోస్ ఐకాన్స్ టుడే వీఆర్ లైన్ ప్రొడక్షన్ అంట. వీళ్ళకి ఫీమేల్ కావాలంటే 18 నుండి 26 సంవత్సరాల వాళ్ళు, మేల్ కావాలంటే 18 నుండి 28 సంవత్సరాల వాళ్ళు, చిల్డ్రన్ కావాలంటే 4 నుండి 10 సంవత్సరాల వాళ్ళు. సో ఇది ఆడిషన్ డేట్ వచ్చేసి 2 నవంబర్ 2025 అంటున్నారు. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న మాదాపూర్ ఏరియాలో అయ్యప్ప సొసైటీలో ఉంటుంది అని అంటున్నారు. తుమ్మల 755 4th ఫ్లోర్ అని అంటున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆడిషన్స్ జరుగుతాయట. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమని అడిగారు అంటే, సార్ నేను అత్యంత పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాకు సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం సార్, విపరీతమైన ప్యాషన్, చాలా ప్రేమ ఉంది సార్ నాకు సినిమా అంటే, నాకు సినిమాలకి హీరో అవ్వాలండి సార్, దయచేసి నన్ను హీరోయిన్ చేయండి సార్ అని మన సబ్స్క్రైబర్ అడగడం జరిగింది. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, తమ్ముడు ఒకటి చెప్తాను, నీకు ఏదైతే ప్యాషన్ ఉందో ఇక్కడ సినిమాల్లో కృష్ణానగర్లో ఉండి ప్రయత్నించే వాళ్ళకి కావచ్చు, ఫిలిం నగర్లో ఉండి ప్రయత్నించే వాళ్ళకి కావచ్చు, జూబ్లీ హిల్స్లో ఉండి ప్రయత్నించే వాళ్ళకి కావచ్చు, బంజారా హిల్స్లో ఉండి ప్రయత్నించే వాళ్ళకి కావచ్చు, ఎవరైనా కానీ నువ్వు తినడానికి కూడా కష్టపడతా ఉండే ఒక రెస్పెక్టివ్ పర్సన్వి. అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేనే కాదు, ఏమంటారు, నేను మరీ అంత ఫినాన్షియల్గా లో లేను, నేను సినిమాకి ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రొడ్యూసర్ వచ్చారండి. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఏమన్నాడు అంటే, సార్ విజయ్ గారు నాకు ₹1 కోటి సినిమా చేసేవ్వండి అని. సరేనండి చేసేస్తాను అన్న. మా అబ్బాయిని హీరోగా పెట్టుకోండి అంటే, ఓకేనండి పెట్టుకుంటాను అని అంట. లేదు ఈ పేదవాడు ఎవరైతే ఉన్నారో, సరే ఇతను విపరీతంగా ప్యాషన్ ఉన్నాడు, విపరీతంగా టాలెంట్ ఉన్నాడు, విపరీతంగా అది ఉన్నాడు, విపరీతంగా ఇది ఉన్నాడు, ఇతన్ని హీరోగా పెట్టుకుందాం సార్ అన్నాడు. అవునా విజయ్ గారు, తప్పకుండా పెట్టుకోండి, మీరు మీ సినిమాకి మీరు పెట్టుకోండి, నేను ఈ సినిమాకి మిమ్మల్ని డైరెక్టర్గా తీసేస్తున్నాను అంటాడు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, అతను ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు ₹1 కోటి అంటే, అతని కొడుకుని హీరోగా పెట్టుకున్నట్లయితే అతని కొడుకు ఒక నేమ్ ఆఫ్ ఫేమ్, అంటే కనీసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్స్ అనే ఒక ఆర్టిస్ట్ని తీసుకున్నాం. ప్రిన్స్ అంటే ఎవరు, బస్ స్టాప్ సినిమా కావచ్చు, నీకు నాకు డాష్ డాష్ సినిమాలకు కావచ్చు హీరోగా చేశాడు. అలాగే డీజే టిల్లులో కూడా ఏమంటారు, హీరోయిన్ రాధిగా వెంటపడే ఒక పబ్ ఓనర్గా చేశాడు. సో అతను ఇనీషియల్గా హీరోగా చేయటం వల్ల ఈ రోజున అతనికి ఒక ఆర్టిస్ట్కి ఒక ఏమంటారు, ఒక రెస్పెక్టివ్ పొజిషన్ ఉంది. ఒక సెట్కి వెళ్తే అతనికి ఒక క్యారవెన్ కావచ్చు, ఒక మేకప్ మ్యాన్ కావచ్చు, ఒక మేకప్ అసిస్టెంట్ కావచ్చు, ఒక హెయిర్ డ్రెస్సర్ కావచ్చు, కనీసం వాళ్ళ టీంకి ఒక 5 నుండి 10,000 వాళ్ళ టీంకి శాలరీస్ ఇచ్చుకుంటూ, ఇతనికి ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇచ్చుకుంటూ, ఒక క్యారవెన్ ఇచ్చుకుంటూ, పెట్రోల్ కన్వెన్స్లు ఇచ్చుకుంటూ అతన్ని షూట్కి పిలిచే ఒక పొజిషన్కి అతను వచ్చాడు. సో ఇనీషియల్గా అతను పెట్టుబడి పెట్టుకున్నాడు ఏమో నాకు తెలియదు, పెట్టుబడి పెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు నా పొజిషన్లో ఉన్నాడు. నేను మీ అందరికీ చెప్పేది అది, మీకు ఎలాంటి కట్అవుట్ ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడ మాకు కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ని దాటి మేము మిమ్మల్ని హీరో చేయడానికి ఇది చేసే ప్రయత్నం అయితే చేయండి. అలా హీరో చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నరేష్ ఉన్నాడు, నరేష్ని నేను హీరో చేసుకోవచ్చు కదా, ఎందుకు దగ్గర సంవత్సరంన్నర నుండి నాతో ట్రావెల్ అవుతున్నాడు. హరీష్ ఉన్నాడు, హరీష్కి ఆర్టిస్ట్, సరే నరేష్కి ఆర్టిస్ట్ అనే ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు, 1 సంవత్సరంన్నర నుండి ట్రావెల్ అవుతున్నా కూడా. హరీష్కి అయితే ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, యాంకర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. హరీష్ని ఆర్టిస్ట్ని చేయొచ్చు కదా, ఆల్మోస్ట్ 3 years నుండి నాతో ట్రావెల్ అవుతున్నాడు. లేదంటే రాజేంద్ర నటుడు అవ్వాలనే పిచ్చి ఇష్టం. సో అతన్ని నేను ఆల్మోస్ట్ 23 years నుండి నాతో ట్రావెల్ అవుతున్నాడు, అతనికి నేను అవకాశం ఇవ్వచ్చు కదా. ముఖ పరిచయం లేని మిమ్మల్ని పిలిచి నేను ఎందుకు అవకాశం ఇస్తాను? ఇప్పుడు మీ వల్ల నాకు నాట్ 1% ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మీకు పిలవాలి, నేను మీకు యాక్టింగ్ వచ్చేదో తెలియదు, మీకు యాక్టింగ్ రాకపోతే నేను నేర్పించుకొని మిమ్మల్ని సెట్స్లోకి తీసుకొని వెళ్ళాలి. అక్కడ మీరు ఏ యాటిట్యూడ్ యారగెన్స్ బిహేవ్ చేస్తారో నాకు తెలియదు, ఎందుకంటే మీకు నాకు ముఖ పరిచయాలు కూడా లేవు. అలాంటప్పుడు మీ యాటిట్యూడ్ ఏంటో నాకు తెలియదు, మీ యారగెన్స్ ఏంటో నాకు తెలియదు. సెట్లోకి వచ్చి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సినిమాకి రైటర్గా పనిచేశాను. ఆ రోజు కొంచెం పాపం డైరెక్టర్ గారికి కొంచెం హడావుడిగా ఉండి, నేను డైరెక్షన్ చేస్తానో లేదో అని ఒక భయంలో ఉంటే, ఆ రోజు నేను సెట్లో ఉండి సరే ఇలా వర్క్ చేయండి అని డైరెక్టర్ గారికి ఒక చీఫ్ అసోసియేట్ లాగో కో డైరెక్టర్గా ఉంటూ నేను ఆయనకు సపోర్ట్ ఇచ్చాను. హీరో గారు వచ్చేసి అతనికి ఏమీ తెలియదు ఇండస్ట్రీ గురించి. డైరెక్టర్ పాపం తీసుకొచ్చేసి అతనికి ట్రైనింగ్ ఇచ్చి అతన్ని హీరోగా పెట్టుకున్నాడు. ఫైనల్గా అతను ఏం చేశాడు అంటే, అతనికి
ఇది టిఫిన్లో ఏదో రాలేదంట, అతను ఒక వడ లాంటిది ఏదో టిఫిన్ అడిగితే అది రాకుండా ఇడ్లీ తెప్పించాడంట. అందుకని ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక్కొక్కడు అవకాశాల కోసం ఎన్ని రకాల సంకలనాలు తింటాడు. ఆ రోజు షూటింగ్కి దగ్గర ఓపెనింగ్ కావచ్చు, షూటింగ్కి కావచ్చు, ఓ 15-20 లక్షలు అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేస్తున్నాం. 15-20 లక్షలు ఖర్చు అయి ఉంటుంది. ఆ 20 లక్షలు అనేది బ్రెయిన్లో పెట్టుకోకుండా ఆఫ్టర్ ఆల్ ఒక వడ కోసం నువ్వు షూటింగ్ ప్యాకప్ చెప్పావు అంటే నీకంటే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? సో నేను మీ అందరికీ చెప్పేది అదే, ఇక్కడ మాకు 100 రకాల టెన్షన్స్ ఉన్నాయి. మీకు అవకాశం ఇవ్వటం అనేది మా ప్రయారిటీ అవ్వదు ఎప్పటికీ కూడా. మాకు ప్రొడ్యూసర్ తరపు నుండో లేదంటే సమ్ XYZ తరపు నుండో మాకు ఎవరైనా వస్తే వాళ్ళకి మేము అవకాశం ఇవ్వటం అనేది నా మెయిన్ ప్రయారిటీ. అంతే తప్పించి మీకు అవకాశం ఇవ్వడం కోసం నేను ప్రాజెక్ట్ అయినా వదులుకోవటం అనేది మూర్ఖత్వం. అలాంటి మూర్ఖ పనులు ఎవరు చేయరు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే రవితేజ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ గురించి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి పూరి జగన్నాథ్ ఆయనకు అవకాశం ఇచ్చాడు. అలాగే కృష్ణవంశీ ఆయనకు అవకాశం ఇచ్చాడు. అలాగే సోకాల్డ్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. అంతే తప్పించి ఇండస్ట్రీ గురించి ఏ అవగాహన లేని వాడికి వచ్చి స్పూన్ ఫీడింగ్ ఇచ్చి మిమ్మల్ని స్టార్లను చేస్తారని భ్రమంలో బయటకు వచ్చేసేయండి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. scoutme@inclumodels.com, SCOUT scout me @inclu inclu models MODELS models.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9398405775. ఐ రిపీట్ 9398405775. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా నా డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాక్స్లో హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.